హైదరాబాదులో ఈ మొహియుద్దీన్ అనేటటువంటి యునానీ డాక్టర్ చైనాలో ట్రైనింగ్ అయ్యొచ్చి ఇక్కడికొచ్చాక ఆముదం తయారు చేసేటటువంటిది ఒక ఎత్తు అయితే, ఆముదంకి సంబంధించినటువంటి వాటి తర్వాతన వచ్చేటటువంటి వేరే విష పదార్థం అనేటువంటి రెసిన్ అనేటటువంటి విష పదార్థాన్ని తయారు చేస్తూ దాన్ని ప్రసాదాల్లోనూ లేకపోతే గనక నీళ్లల్లోనూ ఇట్లా కలిపి ప్రజల ప్రాణాలు తీయాలనుకున్నటువంటి కుట్రకి సంబంధించినటువంటి విషయాన్ని గుజరాత్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు పట్టుకుని అక్కడ దొరికినటువంటి వాళ్ళ ద్వారా వెతికితే ఇతని పేరు బయటపడటం, ఇతన్ని అరెస్ట్ చేయడం ఇదంతా చూసాం. ఇప్పుడు అతని ఇంట్లో రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి అతని ఇంట్లో నిన్న నైట్ నుంచి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుజరాత్ నుంచి వచ్చి మరీ సోదా చేస్తుంది. లోకల్ పోలీసుల హెల్ప్ అడిగి లోపలికి మాత్రం వాళ్ళని రావద్దండి, వాకిట్లోనే ఉండమంది. లోపల వీళ్ళే ఎతికారు. రసాయనము, రైసిన్ విష పదార్థం తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాలు, కోల్డ్ ప్రెస్ మిషను, కంప్యూటరు, పుస్తకాలు, పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలకు వస్తున్నట్టు రాజేంద్ర నగర్ పోలీసులు సమాచారం ఇచ్చి లోపలికైతే తీసుకెళ్లేదు. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి అజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహేల్ సలీం ఖాన్ ఇళ్లలో కూడా ఏటీఎస్ పోలీసులు సోదాలు చేశారు. మొహియుద్దీన్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రసాయనం ఏంటన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.